कुछ प्रॉब्लम नहीं है, बात कर सकते बोलिए। वंडरफुल। कैसे हैं आप? मैं ठीक हूँ। ठीक और क्यों आप हो? कैसे हैं? बहुत अच्छे हो, बोलो ना कोई तो। ठीक हूँ ठीक हूँ ठीक हूँ ठीक हूँ क्यों करते हो? मैं बहुत अच्छी हूँ अब। भगवान की तरह से मस्त हूँ। मेरे को कोई भी मेरा Okay. दोस्त पूछता ना हाउ आर यू, हाँ। आई एम डूइंग हाँ। ऑसम बाय गॉड्स ग्रेस, थैंक यू, हाउ आर यू, ऐसे ही बोलता हूँ। अच्छा ठीक है। ऐसे बोलता बोलते 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 हो गया। ओके। जी पूछिए अपना प्रश्न। भैया जी, मैं एक्चुअली एक 1 वीक से आपका वीडियो देख रही थी, तो मुझे ना एक प्रॉब्लम है। मेरे वीडियो से? नहीं नहीं नहीं, आपके वीडियो से प्रॉब्लम नहीं है। मुझे एक वीडियो आई मीन मुझे थोड़ा प्रॉब्लम है, तो आई फाउंड सम काइंड ऑफ मैसेज फ्रॉम योर वीडियोस। आई एम फ्रॉम हैदराबाद, तेलंगाना। హే ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. अच्छा, विच प्लेस? అదైతే నేను ఆన్లైన్ చెప్పలేను, ఉప్పల్లో ఉంటా. మీరు ఉప్పల్లో ఉంటారా? అవును. అరే ఓకే ఓకే. నేను ఇక్కడ రాణిగంజ్ ఆర్పి రోడ్. అవునా? హలో వినపడుతుందా? హలో వినపడుతుందా? వినిపిస్తుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఇట్లా కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ అయినాయి అన్న. అంటే కొన్ని రోజులు అంటే ఇప్పుడు 2020 కోవిడ్ తర్వాత నుంచి నేను వర్కింగ్ ప్రెసెంట్లీ. బట్ ఏంటంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చుల వల్ల నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, అది లాస్ అయింది. సరే దాని గురించి ఇంకా మాట్లాడొద్దు. నువ్వు దేని గురించి అయితే ఎక్కువ మాట్లాడుతూ ఉంటావో అదే నీ లైఫ్లో రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారు, నాలాంటోళ్ళు ఏవేవైతే మంచివి జరిగాయి దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు మంచిగానే జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, అరే ఈ బాధ ఆ బాధ గురించే మాట్లాడతారు. అందుకే వాళ్ళ లైఫ్లో ఏమవుతుంది, ఆ బాధ ఈ బాధనే ఉంటుంది. అయితే ఏం చేయాలి, పర్ డే మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు నువ్వు అనుకున్నావు అనుకో, ఈరోజు చాలా బాగుంటుంది అంటే అలానే జరుగుతుంది. కాకపోతే నీ మైండ్లో నువ్వు నమ్మాలి, అరే అలా అవుతుందని. ఇప్పుడు ఆ నమ్మకం ఎలా వస్తుంది, చూడాలి, అరే వీళ్ళ లైఫ్లో జరుగుతుంది కదా, నా లైఫ్లో కూడా జరుగుతుందేమో కదా అని ఒక్కరోజు ట్రై కొట్టాల. అరే ఇది జరుగుతుంది. ఇప్పుడు దాన్నే గుర్తు పెట్టుకొని ఆ విషయాన్నే మనసులో తిప్పుతూ ఉండాల. ఆ రోజు ఇలా జరిగింది కదా, ఈరోజు కూడా అవుతుంది. మనం ఏమనుకుంటాం, అరే అది ఒక కోఇన్సిడెన్స్ అయిపోయింది, ఇంకోసారి జరగాలి కానీ జరగదు కదా అనుకుంటాం. అరే ఒక్క బిజినెస్ ఫెయిల్ అయింది, నేను ఎప్పుడు బిజినెస్ చేసినా అలానే అవుతుంది అలా అనుకోవద్దు. ఏదో ఒక ట్రై చేస్తుండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉండాలా. దేవుడి మీద నమ్మకం ఉందా? 100% డెఫినెట్లీ. సూపర్. ఎవరు ఫేవరెట్? వెంకటేశ్వర స్వామి. ఇంకేంది, వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు లక్ష్మీ అమ్మవారు అక్కడే ఉంటారు కదా. కానీ నువ్వు నమ్మట్లేదు. ఇప్పుడు నేను నీకు చెప్తానమ్మా, నేనేం చెప్తానంటే దేవి నా లైఫ్లో డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ అన్నా నేను వచ్చి కలుస్తా అని చెప్తావు, ఓకే, నేనంట కుదరదు, నువ్వు వస్తావా? నేను ఇంటి బయటే ఉంటావు, నేను ధాడని తలుపు మూసి లోపలికి వస్తావా? అలానే లైఫ్లో నీకు డబ్బులు వస్తూనే ఉంటాయి, కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. ఒక్కవేళ పట్టించుకోగలిగావనుకో ఇంకా డబ్బే డబ్బు. కానీ ఎట్లా పట్టించుకుంటారన్నా? ఆ టెక్నిక్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారిని తల్లి లాగా చూసుకో ఈరోజు నుంచి. దాని తర్వాత ఎలా కంపేర్ చేయాలంటే, నువ్వు ఏదన్నా తల్లిని అడిగితే తల్లి చేసి పెడుతుంది కదా. ఒక్కవేళ ఐటమ్ ఇంట్లో ఉండకపోతే కూడా బయటికి వెళ్ళి తెచ్చి నీకోసం అయితే చేసి పెడుతుంది కదా. అంత అద్భుతమైన నమ్మకం ఎలా అయితే తల్లి మీద ఉందో, ఆ నమ్మకం ఉండడం వల్ల నువ్వు ఇంకోసారి అడగవు, అమ్మా నేను చేసి పెట్టమని చెప్పాను కదా ఇంకెందుకు చేయలేదే అని అడగవు. తెలుసు చేస్తుంది అని, అవునా కదా?
అలానే దేవుడి మీద ఎంత నమ్మకం ఉండాలంటే నేను ఒక్కసారి అడిగితే చాలు, దేవుడు నా తల్లిదండ్రులే కదా నా కోసం చేసి పెడతారు. ఓకే. ఆ నమ్మకం ఉంచుకుంటే అది జరిగి తీరాల్సిందే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అరే ఇంతమందికి నేను చెప్తూ ఉంటా కదా, మా బార్బర్ ఉన్నారబ్బా, వాళ్ళు తెలుగు, ఆయనకు హిందీ వీడియోస్ అర్థం కావు. ఈ అన్ని కాన్సెప్ట్స్ ఆయనకు అర్థం అయ్యేటట్టు నేను చెప్పాలి అంటే నేను యూట్యూబ్లో స్టార్ట్ చేయాలి. సరే ఒక్కరోజు అనుకున్నా స్టార్ట్ చేద్దామని, కాకపోతే ఇప్పుడు వేరే పనిలో ఉండడం వల్ల దానివల్ల ఆ రోజు కుదరలేదు. ఇప్పుడు నువ్వు కాల్ చేసావు, మాట్లాడుతున్నావు, తెలుగు నీకు అర్థం అవుతుంది, నేను చెప్పేది నీకు స్పష్టంగానే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా, దీనివల్ల చాలా మందికి హెల్ప్ అయిపోతుంది కదా. ఓకే, అలా ఇప్పుడు ఇది ఎలా జరిగింది, దేవుడే చేయించారు కదా. నా మనసులో ఒక కోరిక ఉంది, అరే అందరికీ ఇది తెలియాలి, అందరు ఇది ఈజీగా చేసుకోవాలి. ఓకే, నా కోరిక కూడా దేవుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. దీనివల్ల చాలామందికి కూడా తెలుస్తుంది, నీకు కూడా అర్థమవుతుంది, అందరికీ కలిసి వస్తుంది కదా ఇది. అలానే నువ్వు అనుకుంటే చాలు అవి జరుగుతాయి, కాకపోతే నువ్వు నమ్మాలి జరుగుతుంది అని. నమ్మలేకపోతే ఇంకో డౌట్, అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఎట్లయినా దేవుడిని నమ్ముతాం కదా, లైక్ మనం వెళ్ళి నాకు ఇది కావాలి అని ప్రే చేస్తాం, కొన్నిసార్లు అది జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైం కొన్నిసార్లు జరగదు. సో ఇట్లా అంటే మనం ఎప్పుడు వాళ్ళని అట్లాగే కదా అప్రోచ్ అవుతాం, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోవాలి, అట్లాంటప్పుడు కొన్ని ఎందుకు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇట్లా దెబ్బలు తగలడం కానీ అట్లా ఎందుకు అవుతాయి? మరి దాని గురించే మాట్లాడుతూ ఉంటావు కాబట్టి ఒకటి ఎప్పుడైనా నోటీస్ చేసావా, నువ్వు దేని గురించి అయితే మాట్లాడతావో అదే నీ రియాలిటీ అయిపోతుంది. ఓకే, కొంతమందికి ఒక్క దగ్గర దెబ్బ తాకుతుంది, వాళ్ళు దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు, అరే ఈ కాలుకే నాకు దెబ్బ తాకుతుంది, అరే ఈ కాలుకే నాకు దెబ్బ, ఆ కాలుకే దెబ్బ తాకుతూనే ఉంటుంది వాళ్ళకి. ఓకే, కొంతమంది వాళ్ళ లైఫ్లో ఏదైనా అంత మంచికే జరిగింది అంటూ ఉంటారు. నిజంగానే వాళ్ళ లైఫ్లో ఏది జరిగినా తర్వాత అరే నిజంగా ఆ రోజు నువ్వు చెప్పావు కదా అలానే అయిందని అనిపించిందా? కొంతమంది వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఆల్ లగ్జరీస్ అన్నీ ఉంటాయి, మాకు చాలా బాధలు ఉన్నాయే అంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ చూస్తే నిజంగానే బాధలు ఉంటాయి. ఆ బాధలు కూడా ఉండదు నిజంగా చెప్పాలంటే, వాళ్ళే అలా చెప్పి నువ్వు దేని గురించి అయితే మాట్లాడతావో, దేని గురించి అయితే ఆలోచిస్తావో, దేని గురించి అయితే ఇదేనా రియాలిటీ అనుకుంటావో అదే నీ రియాలిటీ అయిపోతుంది. ఇక్కడి వరకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు దేవుడు మనకు తెలుసు కదన్నా, మరి అలా ఇప్పుడు నా వీడియోస్ కూడా నీకు తెలుసు. ఓకే, నన్ను చూస్తున్నావు, వింటున్నావు. ఏ రోజైతే నేను ఈయనతో మాట్లాడగలుగుతా అని తెలిసిందో ఆ రోజే నువ్వు ఆ నమ్మకం, అరే నేను మాట్లాడగలుగుతా ఈయనతో ఆ నమ్మకం ఉన్న రోజే నువ్వు మెసేజ్ చేసావు కదా. కరెక్టా? దానికి కూడా ఒక పేమెంట్ ఇచ్చావు, ఆ పేమెంట్ అవ్వడం వల్ల మనం ఈరోజు మాట్లాడుతున్నాం, అవునా కాదా? అలానే దేవుడు కూడా మనం చూస్తున్నాం, నా వీడియోస్ చూసినట్టు మనం గుళ్ళో విగ్రహాలు చూస్తున్నాము, మాట్లాడినట్టు వెళ్ళి దేవుడు మాట్లాడినట్టు మనకి బుక్స్ ఉన్నాయి, అవి మనం వింటాము, ప్రవచనాలు వింటాము. ఓకే, అక్కడి వరకు అంతా అర్థమైంది. ఆవాజ్ మత్ కీజియే, అక్కడి వరకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు నా మాట వింటాడు అని నీకు ఒక నమ్మకం వచ్చేసింది అనుకో, ఆ రోజు నుంచి నువ్వు మాట్లాడడం మొదలు పెడతావు. నాతో మాట్లాడతావు అన్న ఒక నమ్మకం వచ్చినప్పుడే కదా నువ్వు మాట్లాడావు. అలానే ఇప్పటి వరకు దేవుడే లేటియే. గుడ్ నైట్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అలానే దేవుడిని నువ్వు నమ్మావు అనుకో, నా మాట ప్రతిసారి దేవుడు వింటారు అని నీకు గట్టి నమ్మకం కూర్చుంది అనుకో, నాకు ఎలా అయితే ఉందో అలా అది ఇంకా అవ్వాల్సిందే. ఒక్కవేళ నేను దేవుడిని ఒక్కటి అడుగుతా, ఆ రోజు నాకు దొరకలేదు, దేవుడు చెప్తారు, దేవుడు నాకు అనుభవం ఇస్తారు, అరే దీని వల్ల కాలేదు, ఒక్కవేళ ఇలా అయ్యి ఉంటే ఇలా అయ్యేది, అందుకే అలా తెలిసిపోతుంది. ఓకే.
అట్లా ఎట్లా తెలుస్తుంది అన్న? నోటిఫికేషన్ లాగా వస్తుంది నీ మైండ్లో, టింగ్ అని నీకు రియలైజ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే నేను చెప్తా చూడు. కొన్నిసార్లు ఇలా జారుతూ పడకుండా మనం కాపాడేసుకుంటాడు ఎవరో ఒకరు, తెలుసా? అది ఎవరు కాపాడతారు? దేవుడే. ఎలా తెలిసింది నీకు? అంటే మనం పడలేదు కదా, రియలైజ్ అయితే అయింది కదా. అరే వెంటనే టింగ్ అని ఒక గంట కొట్టింది కదా మైండ్లో, అలానే నీకు రియలైజ్ అవుతుంది నువ్వు ఇది అడిగావు కదా అందుకే నీకు ఇది దొరికింది అని. ఇక్కడ వరకు స్పష్టంగా అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నువ్వు నా కోవిడ్ నుంచి ఇదైంది అనుకుంటున్నావు, కానీ దాన్ని చేంజ్ చేయాలంటే ఏం చేయాలి దేవుడా అని అడిగావా? నేను అట్లా ఆపర్చునిటీస్ వెతుకుతున్నా, బట్ అవి దగ్గర వరకు వచ్చి క్లోజ్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సైడ్ నేను అదే చెప్తున్నాను, నీకు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఇలానే ఉంటది. గాట్ ఇట్. నువ్వు నాకు ఎప్పుడు ఈ సమస్యలే ఉంటాయని చెప్తూ ఉండు, నీకు ప్రతిసారి లేకుండా వచ్చేస్తాయి. దాన్ని అంటారు మేనిఫెస్టేషన్. నేను కోట్ల గురించి మాట్లాడుతూ ఉంటా, లక్షల గురించి మాట్లాడుతూనే ఉంటా. చూస్తున్నావు కదా వీడియోస్లో వస్తూనే ఉన్నాయి, ఎవరో ఒకరు పంపిస్తూనే ఉన్నారు డబ్బులు. నువ్వు కూడా డబ్బులు పంపించే మాట్లాడుతున్నావు కదా. ఎలా? నేను మాట్లాడే గురించే అవుతుంది కదా. ఈ శక్తి ఉట్టి నాకేనా? కాదు, అందరికీ. నీకు కూడా ఉంది, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు, కాకపోతే ఉల్టా మాట్లాడుతున్నావు. నీకు ఏం కావాలో దాని గురించి మాట్లాడకుండా ఏమొద్దో దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏం చేయగలుగుతారు? ఆకలి అయితే ఆకలి గురించే మాట్లాడుతున్నావు, కానీ ఇడ్లీ కావాలా, దోశ కావాలా, వడ కావాలా, పూరి కావాలా అదైతే చెప్పట్లేదు నువ్వు. అది ఆకలి అవుతుంది, నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, దేవుడికి కూడా తెలుసు. ఏం తింటావు? పిజ్జా తింటావా, బర్గర్ తింటావా, రోటీ తింటావా, అప్పం తింటావా? ఏం తింటావు అది చెప్పాలి. అయితే ఎంత కావాలి అది చెప్పుకో. 1,00,000 రూపాయలు నేను సంపాదించాలి దేవుడు ప్రతి నెల. పెద్ద టార్గెట్ పెట్టు. పెద్ద టార్గెట్ పెట్టమని ఎందుకు చెప్తానంటే, నీకు ఒక 5 lakhs టార్గెట్ ఉందనుకో, ఓకే, 5 lakhs నీకు చాలా పెద్ద రకం అనిపిస్తుంది అనుకో. ఆ 5 lakhs కోసం నేను ఎంత చెయ్యాలి అని నీకు మైండ్లో ఉన్నప్పుడు నువ్వు తొందరగా అలసిపోవు. నా టార్గెట్ 100 కోట్లు ఉందనుకో, ఓకే, రైట్ నౌ 100 కోట్లు ఉంది. మేబీ అది నేను ఒక 2-3 monthsలో సాధించుకున్నాను అనుకో, 1,000 కోట్లు అవుతుంది నా టార్గెట్. ఓకే, నేను దాని గురించే ఆలోచిస్తూ ఉంటా. ఆ టార్గెట్ రీచ్ అవుతా నాకు మనసులో నమ్మకం ఉంది. ఎలా ఉంది? అరే దేవుడే నా తల్లిదండ్రులు అయినప్పుడు పిల్లల కోసం అంతా చేయరా? ఆ డౌట్ ఎందుకు రావాలి? ప్లస్ దేవుడు ఆ కోరిక నాకు ఇచ్చాడు, నీకు ఇవ్వలేదు కదా. అయితే ఆ కోరిక నాకు ఇచ్చాడంటే నాతో చేయించాలని ఆయనకు ఆశ ఉంది కాబట్టే నన్ను క్రియేట్ చేశాడు, ఈ లోకంలోకి తెచ్చాడు, అందుకే చేయిస్తాడు అన్న నమ్మకం. మొత్తం ఆయన చేతిలోనే వదిలేశాను. నువ్వేం చేస్తున్నావు? అంతా నేనే చేయాలి అనుకుంటున్నావు కాబట్టి నీకు కష్టమవుతుంది. నేనే చేస్తున్నా అనుకుంటున్నావు కాబట్టి నష్టపోతున్నావు. అన్ని దేవుడే చేస్తున్నారు, అన్ని దేవుడికే తెలుసు అని వదిలేసేయి, ఆయన మీద భారం వేసేయి. ఇప్పుడు అది ఆయన బాధ్యత కదా. ఇప్పుడు నువ్వు ఎలా అయితే నాకు మెసేజ్ చేసి నేను డబ్బులు ఇస్తా నాతో మాట్లాడండి అని చెప్పావో, అలా చెప్పడం వల్ల నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినట్టే కదా. ఆ పేమెంట్ ఇస్ అ పర్మిషన్ దట్ యు హావ్ గివెన్ మీ కదా. అలాంటప్పుడు దేవుడు కూడా మనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దేవుడు కూడా ఏదైనా చేస్తే దేవుడు నాకు ఎప్పుడు ఇలానే చేస్తాడని ఏడుస్తాం. కానీ నాకు ఇంత మంచి చేశాడు దేవుడు, ఇంత మంచి లైఫ్ ఇచ్చాడు, ఇంత మంచి గాలి ఉంది, ఇంత మంచి సృష్టి ఉంది, ఇంత మంచి హెల్త్ ఉంది, ఎప్పుడు చెప్పుకోం కదా. ఇప్పుడు నువ్వు ఒక చాక్లెట్ 2 పిల్లలకి ఇస్తావబ్బా, ఒక్కడేమో ఇదేందక్క ఆటానా చాక్లెట్ తెచ్చిచ్చావు, ఛే అస్సలేం బాలేదు అంటారు. ఓకే, ఇంకోటి అంటాడు అక్క ఎంత టేస్టీగా ఉంది, సూపర్, నా కోసం తెచ్చావా, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నీ దగ్గర ఒక 100 రూపాయల చాక్లెట్ ఉన్నప్పుడు, టేస్టీ చాక్లెట్ ఉన్నప్పుడు, ఇద్దరిలో ఎవరికి ఇస్తావు?
నా చాక్లెట్ ఎవరైతే నన్ను అప్రిషియేట్ చేసి తీసుకున్నాడో హ్యాపీగా అతనికి ఇస్తా. ఒక్కవేళ నీ దగ్గర ఆ రోజు చాక్లెట్ ఉండకపోయినా నువ్వు షాప్కి వెళ్తే వీడు గుర్తొస్తాడు, 100% అయిన కోసం ఒక చాక్లెట్ తెచ్చి వాడికి ఇస్తావు. వాడి ఇల్లు ఎంత దూరం ఉన్నా. అవును. వాడు ఆ రోజు దాన్ని అంత అప్రిషియేట్ చేశాడు, ఎంజాయ్ చేశాడు కాబట్టి. ఓకే. అలానే లైఫ్లో దేవుడు నీకు ఇంత చేస్తున్నప్పుడు నాకు ఈ బాధలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి అని చెప్తూ ఉంటే నువ్వు ఈ ఇద్దరు పిల్లల్లో ఏ పొరగానిలాగా అలాంటి పిల్లలు నాకు దొరికారనుకో రోడ్ మీద నేను చాక్లెట్ ఇస్తే ఎవరన్నా అలా మాటలు పెట్టారనుకో గుంజేసుకుంటా, రిటర్న్ తీసుకుంటా. నీకు ఇంకా ఆ విషయం ఉట్టి పిల్లల గురించి కాదు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఒక్కసారి డిస్రెస్పెక్ట్ చేస్తే చాలు, ఇంకా వాళ్ళతో నేను అస్సలు ఏం బాండ్ పెట్టుకోను. వై? దే డు నాట్ డిజర్వ్ మీ, అంతే. అది యారగెన్సా కాదు, పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు నా విలువనే లేనప్పుడు నేను ఎందుకు అక్కడ ఉండాలి? ఒక డైమండ్ విలువ ఒక డైమండ్ మర్చెంట్ దగ్గరే ఉంటుంది. ఓకే, అలానే దేవుడు నేను ఇప్పుడు నువ్వు ఏదైనా మంచిది చేస్తే దాని గురించి మీ మమ్మీ డాడీ ఎవరైనా అప్రిషియేట్ చేస్తే నువ్వు ఇంకా 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 చేయాలనుకుంటావు కదా. అలానే దేవుడు కూడా నీకోసం కొంచెం 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 కాదు పాపం ఎంత చేస్తాడు దేవుడు నీకోసం. అసలు గాలి పీల్చుకోవడానికి 4 సార్లు ఆలోచించే అవసరం ఉండదు నీకు. రెక్కలు అంటారా, దీన్ని ఏమంటారు, కళ్ళ మీద ఉంటాయి రెప్పలు టపటప కొట్టుకోవడాన్ని ఏమంటారు తెలుగులో? రెప్పలు కొట్టుకోవడమే అంటారన్నా. ఆ రెప్పలు కొట్టుకోవడానికి నీకు చెప్పే అవసరం ఉండదు, గుండె కొట్టుకోవడానికి నీకు చెప్పే అవసరం ఉండదు, అన్ని ఫ్రీలో జరుగుతూ ఉంటే ఒక్కసారి కూడా దేవుడా ఇంత మంచి లైఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ అని చెప్పావా? నిజంగా అన్న ఒక పాస్ట్ కొన్ని డేస్ నుంచి అయితే అట్లనే అనుకుంటున్నా. వేరే వేరే సిచ్యువేషన్స్ చూసి థ్యాంక్ గాడ్ కి we are in a good position, thanks for everything. అది కూడా చేయొద్దు, వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ ఉండొద్దు అన్న. ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నా లేకపోతే మనం చుట్టూ ఏదైనా అది విని మనం నిజంగా ఒక పాయింట్ లో బ్రెయిన్ ఇది నా లైఫ్ లో జరుగుతుంది ఇట్లాంటి థాట్స్, అందుకే దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. అందుకే నువ్వు చూసే ఉంటావు యూట్యూబ్ లో ఒక 100-200 కౌన్సిలింగ్స్ చేశాను కదా. ఓకే, ఒక్కరు కూడా బాధలు మొదలు పెడితే నాకు వినే అవసరమే లేదని చెప్పేస్తా కదా. అవును అవును కరెక్టే. మీ బాధలు నాకు వద్దు, నీకు సొల్యూషన్ కావాలా, సొల్యూషన్ నేను చెప్తా అంతే. అలానే ఎవరైనా వచ్చి వాళ్ళు సోది చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పేసి మర్చిపోతారు, వాళ్ళకి టైం పాస్. కానీ అది నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎఫెక్ట్ అయింది అనుకో అది నీ లైఫ్లో జరిగిపోతుంది. ఒకరిని అరే లావోడా లడ్డోడా 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 అని ఎక్కిరిస్తూ ఉంటే నువ్వు లడ్డుగా అయిపోతావు తెలుసా? తెలీదా? ఎప్పుడు చూడలే, ఎప్పుడు ఎక్కిరిలే ఎవరిని అంటే నేను అంత గమనియలేదు, అంత ఫోకస్ పెట్టలేదు. అడుగు మమ్మీని, అడుగు మమ్మీ ఇలా వేరే వాళ్ళని ఎక్కిరిస్తే అలా అయిపోతామా అని. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడు, పిన్నిలను ఎక్కిరియడానికి వాళ్ళు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు, అత్తాలని ఎక్కిరియడానికి చేస్తూ 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 వాళ్ళు అలానే బిహేవ్ చేయడం మొదలు పెడతారు. ఎప్పుడన్నా నోటీస్ చేసావా? కొన్ని విషయాలు ఇప్పుడు మీరు చెప్తుంటే దాన్నే అంటారు లా ఆఫ్ అట్రాక్షన్. నువ్వు దేని గురించి అయితే అనుకుంటూ ఉంటావో అదే నీ లైఫ్లో జరుగుతుంది, తెలిసి తెలియకుండానే కానీ జరుగుతుంది. అయితే అన్నా నేను కోటీశ్వరుని ఎక్కిరిస్తూ ఉంటే అయిపోతావా? అవుతావు, ఖచ్చితంగా అవుతావు. నువ్వు మైండ్లో 100 సార్లు నేను ఐఎమ్ ది రిచెస్ట్ గర్ల్ ఇన్ దిస్ వరల్డ్ అనుకున్నావు అనుకో, యూ విల్ బీ ది రిచెస్ట్ గర్ల్ ఇన్ ది వరల్డ్, యూ విల్ రియలైజ్ ఇట్. ఐఎమ్ ది లక్కీయెస్ట్ గర్ల్ అనుకున్నావు అనుకో, దాన్ని లక్కీ గర్ల్ సిండ్రోమ్ అంటారు. అస్సలు ఎవరు ఏది చెప్పినా అది నీ లైఫ్లో జరగాల్సిందే. ఓకే, క్లారిటీ ఇక్కడి వరకు వచ్చిందా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? నిన్నటి వరకు ఏమైపోయిందో అన్నీ మర్చిపో. నిన్న తిన్నది ఒక్కసారి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాక ఫ్లష్ కొడతాం, కానీ అరే అది నా నిన్న దోశ చేయి పెట్టి తీయం కదా అక్కడ నుంచి. అలానే నిన్నటి వరకు నీ మైండ్లో పిచ్చి పిచ్చి ఏదున్నా అన్నీ మర్చిపో, ఏమైంది మర్చిపో. ఓకే, ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్. అంటే 1,00,000 కోట్లు నేను సంపాదించుకోవాలి అనుకున్నావు అనుకో, దేవుడికి 1,00,000 కోట్ల అది ఏమన్నా పెద్ద విషయమా? ఏం లేదు. నువ్వు నమ్మి చూడు,
అయితే చాలా మజా వస్తుంది అనుకో, అది అవుతుంది. ఓకే నువ్వు నమ్మగలిగితే అది అయ్యి తీరాల్సిందే. ఓకే కాకపోతే నువ్వు అలా నమ్మి ఎక్కడ వస్తాయిరా డబ్బులు అని వేరే వాళ్ళకి అలా చెప్పావనుకో, యువర్ వర్డ్స్ విల్ బికమ్ యువర్ రియాలిటీ. నేనైతే 100 సార్లు రాస్తున్నా కదా, రావట్లేదు. నీ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్ హ్యావ్ టు బీ సేమ్. ఓకే మమ్మీ నేను చాలా ప్రేమిస్తా, మమ్మీ నేను చాలా ప్రేమిస్తా అంటావు, కానీ సరే కొంచెం తొందరగా పెరుగు ప్యాకెట్ తెచ్చిరా అంటే ఏ పో అన్నావు అనుకో, ఏం లాభం ఆ ప్రేమ? కరెక్ట్ అన్న. అలానే నువ్వు నేను ఐ విల్ బీ దిస్ ఐ విల్ బీ దట్ అనుకున్నావు అనుకో, కాకపోతే నీ యాక్షన్స్ టోటల్ ఆపోజిట్. ఏదైనా అరే నాకే అన్ని మోసాలు ఎందుకు జరుగుతాయి అంటే ఇట్ విల్ నాట్ బీ లైక్ దట్. నేనేం చెప్తా, ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా ఏ పరిస్థితి అయినా దేవుడే చూసుకుంటున్నారు, దేవుడే చేస్తున్నారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఫస్ట్ మైండ్లో బిలీవ్ చేయాలి, అప్పుడు అది రియాలిటీ అవుతుంది. అలా ఎలా అవుతుంది అన్నా అంటే, నేను ఫస్ట్ బిలీవ్ చేశాను నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఓకే 1 million ఫాలోవర్స్ ఉంటారు అనుకుంటున్నా. ఓకే, అది అవుతారు. ఎలా అవుతారు? ఫస్ట్ అయితే నాకు లేరు, కాకపోతే అలా అనుకోవడం వల్ల నేనేం చేశాను, దేవుడికి చెప్పి దేవుడా నా వల్ల అయితే ఏం కాదు, కానీ మీరైతే అన్నీ చేయగలుగుతారని నాకు ఆ నమ్మకం ఉంది, కాబట్టి మీరే నాతో వీడియోస్ చేయించండి, మీరే నాతో అన్నీ చేయించుకోండి, మీకు ఎలా చేయించేది ఉంటే చేయించుకోండి, నేను మీ సేవలో ఉపలబ్ధంగా ఉన్నాను. ఉపలబ్ధమే అంటారా? కరెక్టేనా? మై వర్డ్స్ ఆర్ కరెక్టా? ఉన్నాను అనుకుంటే ఖచ్చితంగా దేవుడే చేస్తారు. అస్సలు నేను లేస్తా, నాకు అస్సలు తెలియదు ఈరోజు ఏం వీడియో చేస్తాను, కానీ ఐడియాస్ దేవుడే ఇస్తారు, అది అలా జరుగుతుంది. ఆయనే చేయిస్తారు, దాని మీద అందరు లైక్లు కొడతారు, మంచి మంచి కమెంట్లు వేస్తారు, అన్నీ అవుతాయి. ఎలా? అఫర్మేషన్, ఎవ్రీబడి లవ్స్ మీ, ఐ లవ్ ఎవ్రీబడి, ఇది చెప్తా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, టెన్షనే తీసుకోను, దేవుడి మీద భారం వేసేసాను కదా, నా పని ఏంది, ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. ఇప్పుడు నాకు ఎలా అయితే పేమెంట్ ఇచ్చి మాట్లాడుతున్నావో, అలానే దేవుడికి పేమెంట్ ఏంది, నువ్వు సంతోషంగా ఉండాలా, నువ్వు గ్రేట్ఫుల్గా ఉండాలా. కానీ దేవుడికి నా గ్రేట్ఫుల్నెస్ ఎందుకు? ఇప్పుడు ఈ లోకంలో ఒక చిన్న పిల్లలని మనం ఇష్టపడాలంటే వాళ్ళు మంచిగా వెల్ బిహేవ్డ్గా ఉండాలి. వాళ్ళు ఉట్టిగా మన ఇంటికి వచ్చి గ్లాసులు పగలు కొట్టడం, పడదలు చింపేయడం, ఇవన్నీ చేస్తే మనకు నచ్చుతుందా? అలానే ఎవరైనా మంచిగా మాట్లాడితే మనకు నచ్చుతుందా? అలానే పిల్లలకి తల్లిదండ్రులు థ్యాంక్ యూ సారీ చెప్పడం ఇంట్లోనే నేర్పిస్తారు. దేవుడు కూడా థ్యాంక్ యూ సారీ చెప్పడం ఎందుకు నేర్పిస్తున్నారంటే, ఈ లోకంలో నువ్వు బతకాలంటే థ్యాంక్ యూ సారీలు చెప్పుకుంటూ ఉండరా నాయనా, నువ్వు సంతోషంగా బతుకుతావు. నువ్వు థ్యాంక్ యూ చెప్తే అందరు నీ కోసం ఏదో ఒకటి చేస్తారు. కానీ తెలిసాక కూడా చేయాలి కదా, చేయం కదా. అందుకే ఏం చేస్తారు, ఒక్క పని చేయి, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పి చూడు, నేను నీ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఇప్పుడు చిన్న చిన్న వస్తువులకు నువ్వు థ్యాంక్ యూ చెప్పడం మొదలుపెట్టు, నువ్వు చూడు లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను ఇలా అనుకుంటా, అలా జరిగిపోతుంది. ఇంకా నేను వేరే వాళ్ళకి ప్రూవ్ చేయడానికి చేస్తున్నా కాదు, నా సంతోషం కోసం నేను చేస్తున్నా. అలానే నీ లైఫ్ యూ లివ్ అకార్డింగ్ టు హౌ యూ వాంట్ టు లివ్. ఓకే, ఇస్ ఇట్ పాసిబుల్ అన్నా? యు ఆర్ సీయింగ్ మై వీడియోస్. What I want, it is possible. For somebody who wants something else, for them it is possible. నాసాలో కూర్చున్న ఇంజనీర్స్కి వాళ్ళకి ఎలా రాకెట్ లాంచ్ చేయాలో అనుకుంటున్నారో వాళ్ళకి ఇట్ ఇస్ పాసిబుల్. కరెక్ట్? అలానే పాసిబిలిటీస్ ఆర్ దేర్. డూ యూ వాంట్ ఇట్ టు హ్యాపెన్? ఇఫ్ యూ వాంట్ ఇట్ టు హ్యాపెన్, ఓన్లీ థింక్ ఆఫ్ పాసిబిలిటీస్, ఇట్ విల్ హ్యాపెన్. ఇంపాసిబిలిటీస్ గురించి అడిగితే తథాస్తు, పాసిబిలిటీస్ గురించి అనుకుంటే తథాస్తు. అన్న నాకు ఇంకో డౌట్, ఇప్పుడు అది ఉంటది కదా ఏలినాటి శని, ఏలినాటి శని, శని ప్రభావం. ఓకే, ఒక్కటి విను విను విను, ఇంకా ఎలాబరేట్ చేయకు, నాకు అర్థమైపోయింది. ఏదైనా పర్సానిఫై చేసేయి, డబ్బునైనా పర్సానిఫై చేయి. ఇప్పుడు శని దేవత ఇస్ అ గాడ్. ఓకే, he is like a principal.
హీ విల్ ఓన్లీ గెట్ యూ క్లోజర్ టు పరమాత్మ. ఓకే యా ట్రూ. ఒక ఇంట్లో ఒక స్ట్రిక్ట్ అన్న ఉంటాడు, లేకపోతే ఒక స్ట్రిక్ట్ మదర్ ఉంటారు. దేర్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు హర్ట్ యూ ఆర్ హార్మ్ యూ. ఓకే Their intention is just to help you get closer to God, live a happy life, live a very good life. ఓకే, ఓకే. నేను చాలా మందిని వీడియోస్లో తిట్టేస్తూ ఉంటా. ఎప్పుడైనా చూసావా? అవునన్నా కొన్నిసార్లు గట్టిగా తిడతా బాగా. ఏయ్ ఫోన్ పెట్టే కూడా చెప్పేస్తా. ఓకే ఓకే, వాళ్ళకి అలానే అర్థమవుతుంది కాబట్టి అలానే చెప్పాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళే మెసేజ్ చేస్తారు, అన్నా మీరు ఆ రోజు తిట్టారు, దాని తర్వాత నా లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా అయిపోయింది అని వాళ్ళే మెసేజెస్ పెడతారు తెలుసా. ఓకే దట్ ఈస్ ది వే దట్ దే విల్ లెర్న్. ఓకే, శని దేవత ఈస్ అ గాడ్, హీ లవ్స్ యూ. కాకపోతే ఇన్ యువర్ మైండ్ శని అంటే శని, అరే విలన్గా చేసేసి పెట్టేశారు ఈ మూవీస్ వాళ్ళు. అవునన్నా. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. He is a very dear God and he will help you to get close to all your. ఒక ప్రిన్సిపల్ నీ చెడు ఎప్పుడు అనుకోడు కదా, నీ మంచి కోసమే చేస్తాడు ఏది చేసినా. అవును. ఒక తల్లి ఒక కొడుకుని కొడితే తిడితే ఆయన మంచికే, కానీ వాడు నా చెడ్డ కోసమే మా తల్లి చేసింది అని ఓవర్ యాక్షన్ చేశాడు అనుకో, పో సావరా, నీ బుద్ధి ఏమన్నా చేసుకో. ఓకే ఓకే, please don't take Shanidev wrongly. He is only there to help you. He will help you become a bright, bright, bright diamond. ఓకే ఓకే, యా అన్నా గాట్ ఇట్. ఇక్కడి వరకు అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైంది. సంతోషం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫుల్ డే మనము నోటీస్ చేయాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన లైఫ్లో ఏమేమి మంచి జరుగుతున్నాయో దాని గురించే మాట్లాడాలి, దాని గురించే ఆలోచించాలి, దాని గురించే మంచి. ఇప్పటి వరకు మనం ఏం చేసామో, నాకు ఇది ఉంది అది ఉందని చెడ్డనే మాట్లాడుకున్నావు కాబట్టి చెడ్డువే రిపీట్ అవుతున్నాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు. ఓకే, కసాటా ఐస్ క్రీమ్ తెలుసా? కసాటా తెలీదన్నా. ఓకే, చాకోబార్ తెలుసా? చాకోబార్ తెలుసు. నీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం? నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదన్నా. సరే, ఏమి ఇష్టం? స్వీట్స్ ఎక్కువ ఇష్టం. ఓకే, ఏది ఒక పేరు చెప్పు. రసమలై. నీకు రసమలై బాగా ఇష్టం. ఓకే, నీకు ఇష్టమా ఇష్టం లేదా ఏవో కానీ నువ్వు ప్రతిసారి రసమలై 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 అంటే నేను నెక్స్ట్ టైం అన్న మా ఇంటికి రమ్మంటే నేనేం చేస్తా, అరే ఈమెకు రసమలై ఇష్టం కదా అని రసమలయే తీసుకొస్తా. ఓకే, ఆమెకు రసమలై ఇష్టం కానీ సరే నేను గులాబ్ జామున్ తీసుకెళ్ళను కదా. తీసుకెళ్ళాను. ఎందుకు? ఆమెకి ఏది ఇష్టం అదే ఇస్తే బెస్ట్ కదా లైఫ్లో. వేరే వివవి ఎందుకు ఇవ్వాలి? ఆమెకి నచ్చుతుందో నచ్చదో, తింటదో తినదో అని ఉంటుంది కదా. నువ్వు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళకి ఏది ఇష్టమో అదే అడిగి తీసుకెళ్తావు, లేకపోతే నీకు తెలిస్తే అదే తీసుకెళ్తావు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమని నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడో ఒక్కసారి చెప్పేసే ఉంటారు, దానివల్ల నీకు తెలుస్తుంది. కరెక్టా? అలానే నువ్వు ప్రతిసారి బాధల గురించే మాట్లాడుతూ ఉంటే ఈమెకి ఇవే ఇష్టం అనుకొని అవే ఇస్తారు. తదాస్తు. ఇప్పుడు నీకు పెసరెట్టు ఇష్టం అంటే కాదురా ఈరోజు ఉత్తప్పం తిను అని నేను ఫోర్స్ చేయలేను కదా. నీకేది ఇష్టం అదే ఇస్తా. నువ్వు దేని గురించి ఇప్పుడు జనరల్గా ఎవరన్నా దేని గురించి మాట్లాడతారు? వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే దాని గురించి మాట్లాడతారు. అవే జరుగుతూ ఉంటాయి, అవే దొరుకుతూ ఉంటాయి. అయితే దేని గురించి మాట్లాడాలి? ఏది ఇష్టం దాని గురించి మాట్లాడు. దేని గురించి మాట్లాడొద్దు, ఏది ఇష్టం లేదు దాని గురించి అస్సలు మాట్లాడు. కానీ ఆ థాట్స్ వస్తాయి కదన్నా, అప్పుడు ఏం చేయాలి? థాట్స్ వచ్చినప్పుడు అరే వేరే థాట్స్తో రీప్లేస్ చేయి. లాస్ భయం అయినప్పుడు ప్రాఫిట్స్ గురించి ఆలోచించి భయపడు. అరే నాకు 1,00,000 కోట్లు ప్రాఫిట్లు వచ్చేస్తే అలా అనుకో. ఓకే, ఒక టార్గెట్ సెట్ చేసుకో, దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద వదిలేసి అది జరుగుతుందని సాఫ్ట్గా అది మైండ్లో ఎంత పీస్ఫుల్గా ఉండాలంటే అది ఎలానా జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న నాస్టా దొరుకుతుందని నీకు తెలుసా? ఎలానా దొరుకుతుందని తెలుసు కదా. దాని గురించి ఏమన్నా బాధపడతావా, భయపడతావా రేపు దొరుకుతుందో అని?
లేదు. ఒక సైలెంట్ కాన్ఫిడెన్స్ ఉంది కదా మనసులో, అది ఎలానా దొరుకుతుంది అని. ఆ సైలెంట్ కాన్ఫిడెన్స్ ఉండాలా. ఓకే. ఆ సైలెంట్ కాన్ఫిడెన్స్ ఉంటే యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే. సార్టెడ్ టిల్ హియర్, అండర్స్టూడ్? ఎస్ అన్న, అర్థమైంది. ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయంటే, నువ్వు దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావో అవే నీ లైఫ్లో నీకు ఫస్ట్ కనపడతాయి. ఇప్పుడు కొంతమందిని చూడు, అన్ని క్రైమ్ స్టోరీసే చూస్తుంటారు. టీవీ పెడితే అయ్యో ఈ బాధ ఆ బాధ అవే మాట్లాడతారు, అవే జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో. ఆ రీల్సే కనపడతాయి, అలాంటివే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నాకు సొల్యూషన్స్ కావాలని ఆలోచించావు కాబట్టి నా వీడియో నీకు తగిలింది. నువ్వు నమ్మావు కాబట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇది జరిగినప్పుడు అవి కూడా జరుగుతాయి కదా. ఆ నమ్మకం. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది ఒకటి ఎక్కడో వింటారు సోది, ఆ సోదినే నిజం అనుకోండి. అయ్యో భక్తి చేయాలంటే డబ్బు గురించి ఆలోచించొద్దురా. సరే, భక్తి చేయాలంటే డబ్బు గురించి ఆలోచించొద్దు. ఆ భక్తి చేయడానికి నాకు పూలు కావాలి, టెంకాయ కావాలి, ఆ గుడి వరకు వెళ్ళాలి. ఎలా వెళ్తా? గాలిలోనా? ఎగురుకుంటూ వెళ్తానా? దానికి బండి కావాలి, పెట్రోల్ కావాలి, ఏదన్నా సర్వీస్ కావాలి. ఇంకా డబ్బు ఏదన్నా రాంగా? మహాలక్ష్మి కృప, దేవుడి కృప. దాని అంత చిన్న చూపు ఎందుకు? అరే డబ్బు గురించి మాట్లాడడానికి భయం. అయ్యో నువ్వు చాలా సెల్ఫిషే. ఎందుకు సెల్ఫిష్? బట్టలు కావాలి, ఏది కావాలన్నా డబ్బులు కావాలి. అది దేవుడు ఇస్తున్నప్పుడు నీకేం బాధ తీసుకోవడానికి? అది దొరికినప్పుడల్లా అయ్యో అయ్యో ఎందుకు ఇస్తున్నారు అంటావా? రిలేటివ్స్ వచ్చి ఇది తీసుకుంటే వద్దు తీసుకో, నాకెవరన్నా ఇస్తే థ్యాంక్ యూ అని 2 చేతులతో తీసుకుంటాను నేను. అందుకే నాకు అలా వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఒక గిల్ట్ ఫీలింగ్ లో ఉండొద్దు డబ్బు తీసుకుంటున్నప్పుడు, ఇస్తున్నప్పుడు. డబ్బులు పెరగాలంటే ఏం చేయాలన్నా చాలా సింపుల్. ₹1 కూడా ఖర్చు చేసినప్పుడు, దేవుడా మీరు నాకు ఈ ₹1 ఇచ్చారు, ఈ ₹1తో నేను ఒక టాఫీ తీసుకుంటున్నాను, నాకు ఒక మంచి స్వీట్ అనుభవం వస్తుంది కదా, దాని గురించి కూడా థ్యాంక్ యూ ఫీల్ అవుతూ ఈ ₹1 బయటికి వెళ్తుంది, ₹1,00,000 అయ్యి నా లైఫ్లోకి రిటర్న్ వస్తాయి. ఇలా అఫర్మేషన్ చేయాలి మైండ్లో. నువ్వు ప్రతిసారి ఏం చేస్తున్నావు? ఖర్చు చేస్తున్నప్పుడు అయ్యో డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు ఖతం అయిపోతున్నాయి, అది చేస్తున్నావు, అందుకే అది ఖతం అవుతున్నాయి. ఎందుకో నువ్వు అఫర్మేషన్ అది చేస్తున్నావు కాబట్టి అది అవుతుంది. నిన్ను మీ తల్లిదండ్రులు బయటికి పంపించారు చదువుకోరా అని, అందుకే ఇంటి బయటికి వెళ్ళావు, స్కూల్లో చదువుకున్నావు, మంచిగా నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకున్నావు, సక్సెస్ఫుల్గా అయ్యావు. కరెక్టా? చదువుకున్నావు. అలానే నా డబ్బు కూడా నా కూతురులాగే అనుకోవాలా. బయటికి వెళ్తుంది, చదువుకుంటుంది, పెద్దగా అవుతుంది, మళ్ళీ నా లైఫ్లో రిటర్న్ వస్తుంది. వెన్ యూ పర్సనలైజ్ యువర్ వెల్త్, యువర్ వెల్త్ విల్ కీప్ మల్టిప్లయింగ్. అర్థమైందా ఇక్కడి వరకు? ఇప్పుడు డబ్బు పెరుగుతూనే ఉంటుంది, నా లైఫ్లో ఈజీగానే వస్తుంది. గాలి పీల్చుకోవడం ఎంత ఈజీనో అంతే ఈజీగా డబ్బులు నాకు వస్తాయని ఒక్కటి నమ్ముకున్నావు అనుకో గట్టిగా, అస్సలు నీకు దేవుడు ఎన్ని మిరాకిల్స్ చూపెడతారంటే డబ్బులు అలా వస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు వరకు నీకు లైఫ్లో ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉన్నంతసేపు ఏదో ఒకటి కొన్నావు, ఏదో ఒకటి ఉంది, ఏదో ఒక వస్తువు ఇంట్లో ఉంది కదా, దాన్ని చూసి నువ్వు థ్యాంక్ యూ అనుకుంటూ ఉంటే నీకు ఇంకా దొరుకుతూనే ఉంటాయి. పొద్దున్న లేచినప్పుడు ఈ టెన్షన్ ఆ టెన్షన్ కాకుండా ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనుకున్నావు అనుకో, అది ఎక్సైటింగ్గా అయిపోతుంది. ఎలా అవుతుంది? దేవుడు చేస్తారు. ఎందుకు చేస్తారు? నువ్వు ఎక్సైటెడ్గా ఉన్నావు కాబట్టి. అలా ఎలా అన్నా, చిన్నపిల్లలు ఉంటారు,
వాళ్ళకి బండి నడపడం రాదు, ఏం రాదు. ఆ బండి చూసి హ్యాపీగా అవుతారు. నువ్వు ఏం చేస్తావు, సరే ఒక రౌండ్ కొట్టేసి వద్దాం రా అని తీసుకెళ్తావు. అలానే నేను బాగా సంపాదిస్తా దేవుడా అనుకుని నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు, ఖచ్చితంగా అవుతావు. ఓకే, కానీ అన్న ఇలా ముందే అనుకుంటే ఎలా అవుతుంది? ఒక్క బర్త్డే పార్టీ గురించి మనం ప్లాన్ చేసుకుంటే, సరే అంత డీప్ ఎందుకు, ఒక్క పార్టీకి వెళ్ళాలనుకో, ఫస్ట్ నువ్వు మైండ్లో అనుకుంటావు నేను పింక్ డ్రెస్ వేసుకుంటా, నేను ఇంత మంచి మేకప్ వేసుకుంటా, నేను ఇలా కనపడతా, అలా అనుకుంటావు. కాబట్టి అలా లేస్తావు, స్నానం చేస్తావు, ఆ బట్టలు వేసుకుంటావు, ఆ పార్టీకి అలా మంచిగా తయారై వెళ్తావు. అవునా కదా? నేను నైటీలోనే ఉన్నా కదా, ఇదేనా పరిస్థితి కదా, ఇదేనా పరిస్థితి కదా, నైటీలోనే కూర్చొని ఆ నైటీలోనే పార్టీకి వెళ్తావా? అలానే ఈరోజు ఉన్న పరిస్థితి గురించి అనుకొని నేను ఎప్పుడు ఇలానే ఉండిపోతా అనుకుంటే అది నీ తప్పు. ఆ తప్పు చేయడం వల్ల నువ్వు ఆ పరిస్థితిలోనే ఉండిపోతావు. ఆ పరిస్థితిలో నుంచి బయటికి వస్తా అని నమ్మినప్పుడే నువ్వు బయటికి వచ్చేస్తావు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్, బిలీవ్ వాట్ యూ విల్, దట్ యూ విల్ గెట్ ఇట్, ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్. ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ అర్థమైంది కదా? నాకు ఎలా అయితే పేమెంట్ చేసావో అలానే దేవుడికి కృతజ్ఞత ఇంకా హ్యాపీనెస్తో పేమెంట్ చేయాలి. నేను ఒక్కటే చేశాను, వేరే వాళ్ళ మంచి మంచి బండ్లు నడుపుతూ ఉంటే చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా లైఫ్లో బండి వచ్చేసింది. అంటే అదేందన్నా కొంచెం చెప్పరా? ఆ పాయింట్ అర్థం కాలేదు. ఈ పాయింట్ ఎలా ఉంటుందంటే, సేమ్ ఆ చాక్లెట్ ఎగ్జాంపుల్ తీసుకో. ఓకే, ఆ చిన్న పొరగాడు అంటే కరెక్టేనా తెలుగులో? ఆ చిన్న పొరగాడు చాక్లెట్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడని నువ్వేం చేస్తావు? ఇంకా తెచ్చిస్తావు. అలానే కొంతమంది పిచ్చి పిచ్చి సీరియల్స్ చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా పిచ్చి పిచ్చివే జరుగుతుంటాయి. కొంతమంది డబ్బును చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ లైఫ్లో డబ్బులే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఓకే, వాళ్ళతో వాళ్ళ ఇంటర్వ్యూస్ ఎప్పుడన్నా చూడు, వాళ్ళ డబ్బు గురించే మాట్లాడతారు, వాళ్ళ ప్రోగ్రెస్ గురించే మాట్లాడతారు, వాళ్ళ సక్సెస్ గురించే మాట్లాడతారు. అందుకే వాళ్ళకి అవే జరుగుతూ ఉంటాయి. నువ్వేం మాట్లాడతావు? అవునే, ఇది విన్నాను, అది విన్నాను, ఆ చాడీల్లోనే కూర్చుంటావు. అందుకే నీకు అవే జరుగుతాయి. ఏ రోజైతే నువ్వు నీ గురించి ఒక విజన్ చేసుకున్నావు అనుకో, ఐ విల్ బీ ది బెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా, then you will become that best person in India. God's responsibility to make you that best person in India. Okay? నేను యాజ్ అన్ యాక్టర్ పనిచేశాను. ఓకే, ఐ హావ్ డన్ 2 మూవీస్ ఇన్ తెలుగు, ఆకతాయి, ఈగో. నీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి ఇప్పుడు కూడా. ఆకతాయిలో ఉన్నారన్నా మీరు? నేనే హీరో. ఎవ్రీథింగ్ ఇస్ అది గాడ్స్ గిఫ్ట్. అప్పుడు ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్, అందుకే ఐ chose that. I used to see myself as an actor. I became that actor. I did 2 serials, అంతపురం, పుట్టింటి పట్టు చీర, యాజ్ అ హీరో. అప్పుడు వరకు నాకు తెలియదు ఎలా అవుతుంది, ఏమవుతుంది. మా ఫ్యామిలీలో ఎవరు లేరు, కానీ అది జరిగింది. ఎలా? దేవుడి మీద వదిలేసాను, మీరే చేస్తారని చూశాను, నమ్మాను, అది అయ్యింది. అలానే అది చేశాక సరే ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా దేవుడా మీరే చూపియండి అంటే ఏదో ఒక ఐడియా ఇచ్చి వేరే దగ్గర ఉన్న భూమిని అది చేసి ఇక్కడ ఇల్లు దేవుడే కట్టించారు. ఓకే, 2 చదువు గురించి నాకు చిన్నప్పుడు భయం ఉంటే దేవుడా మీరే చదివిపియాలి, మీ మీదే భారం వేసేసాను. చేస్తూ MBA వరకు కూడా చదివిపించారు. మా స్కూల్ టీచర్స్ అనుకునేవారు ఏం చేస్తాడో వీడికి అర్థమవుతుందా కాదా. ఇప్పుడు నువ్వు ఎలా అయితే నా దగ్గర నేర్చుకుంటున్నావో అలా టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, యాక్టర్స్ అందరు నేర్చుకుంటున్నారు. ఎలా అవుతుంది? దేవుడే చేయిస్తున్నారు. ఓకే, నమ్మకం. నేను ఏ రోజైతే అనుకున్నానో ఐ విల్ బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్, దేవుడు చెప్పాను మీరే చేయించాలి, ఆయనే చేయించాడు. ఆ సొల్యూషన్స్ చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు పీపుల్ సీ మీ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఆర్టిస్ట్గా ఇవ్వాలంటే మైండ్లో నా ఆర్ట్ వర్క్స్ లక్షల్లో
అమ్ముడుపోతాయి అనుకున్నాను. నిజంగానే నా ఆర్ట్ వర్క్స్ లక్షల్లో అమ్ముడుపోతూ ఉంటాయి. ఓకే. ఓకే, నేను ఇన్ఫ్లుయెన్సింగ్తో లక్షల్లో సంపాదిస్తా అనుకున్నాను. దేవుడిని అడిగాను, దేవుడు అది కూడా చేయించారు. చూస్తూనే ఉన్నావు కదా, నోట్బుక్ చూపెట్టాను కదా. అవునన్నా. అలానే నువ్వు అఫర్మేషన్ ఏదైతే మైండ్లో ఫస్ట్ అనుకున్నావో అస్సలు ఇంకోసారి డౌట్ రావద్దు, అవుతుందా కాదా అని. అది అవుతుంది అని అనుకోవాలి, అది అవుతుంది. ఓకే, గట్టిగా నమ్మాలి, అస్సలు డౌటే రావద్దు. ఇప్పుడు నువ్వు నెలకి 5 లక్షలు సంపాదించుకోవాలనుకున్నావు కదా, అన్న డిస్టి అవన్నీ ఏం పడవు. ఓకే, ఏముండదు. నువ్వు వాయిస్ బ్రేక్ అయింది. ఓకే, డిస్టి 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 ఎప్పుడన్నా నేను 5 లక్షలు అనుకున్నా అన్న, ఈ నెల 50,000 వచ్చేసాయి, ఇప్పుడు నాకు డిస్టి తాకుతుందేమో అనుకున్నావు అనుకో, అలా పనిచేయదు. ఓకే. అక్కడ కోట్లు సంపాదించుకుంటున్నారు అంబానీలు, వాళ్ళకి దిష్టి తాగతంట, నీ 5 లక్షలకు దిష్టి తాగుతుంది. నేను డిస్రెస్పెక్ట్గా చెప్పట్లేదు, ఈవెన్ 5 లక్షలు చాలా పెద్ద అమౌంటే, ఐ రెస్పెక్ట్. కాకపోతే అలాంటి మైండ్ సెట్ ఉండొద్దు. సారీ భగవాన్ జీ అసలు मैं बोला, బట్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అర్థమైంది. చాలా మంది కొంచెం ఏదో చేసుకుంటారు, అబ్బో మా ఇంటికే దిష్టి తాకుతుంది, మా ఇంటికే దిష్టి అయ్యో, ఈ లోకంలో ఒకే ఇల్లు కట్టారు, అది మీ ఇల్లు, దానికే మొత్తం ఇంత పెద్ద దిష్టి బొమ్మ పెడతారు. ఆ ఇంటికన్నా పెద్ద దిష్టి బొమ్మ తెచ్చి ఆ ఇంటికి పెడతారు. ఆ ఇంట్లో ఏం కనపడకుండా దిష్టి బొమ్మ ఒక్కటే కనపడుతుంది. అరే దేవుడి మీద అంత నమ్మకం ఉండదా? దేవుడిని ఇంటి ఇచ్చినప్పుడు, అంత అద్భుతమైన ఇల్లు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడా? కాపాడుతాడన్నా. ఇలా అన్ని తిక్క మాటల్ని మైండ్లో నుంచి తీసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేసి పర్ డే బేసిస్లో నా లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి, దేవుడా మీరు చూపియండి, నాకు నమ్మపియండి, నేను దాన్ని నోటీస్ చేయాలి, ఇంకా నోటీస్ చేసుకొని రాస్తూ ఉండు. ఓకే. నేను ఈరోజు ఎన్ని కాల్స్ మాట్లాడానో అన్నీ రాశాను కాబట్టి నాకు తెలుసు ఈరోజు నేను ఎంత సంపాదించాను. ఒక్కవేళ నేను రాయకపోతే ఎలా తెలుస్తుంది? నేను మోటివేషన్ ఎక్కడ ఉంటుంది? స్టార్ట్ మేకింగ్ నోట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ నైస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. దాన్ని గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటారు. ఓకే, నీ గురించి, నీ చుట్టాల గురించి, నీ ఫ్యామిలీ గురించి మంచిగా మాట్లాడు. వాళ్ళు ఎంత ఎలా ఉన్నా మంచిగానే వాట్ ఈస్ దట్ వర్డ్? ప్రవర్తిస్తారు. నువ్వు తెలుగునేనా? నీకే రావట్లేదు ఏంది తెలుగు? కాదన్నా, అది నేను విడమర్చి మీకు క్లియర్ గా చెప్తున్నా. ప్రవర్తించడం, మంచిగా ప్రవర్తిస్తారు. ఓకే, ఎక్కడి వరకు అర్థమైందా? అర్థమైందన్నా. వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు వీళ్ళందరూ దేవుళ్ళే అనుకో. దేవుడే ఇన్ని రూపాయలు తీసుకొని నా ముందుకు వచ్చాడు అనుకో. అందరిని ఇంకా దేవుళ్ళ నువ్వు అలా అనుకో. ఓకే, ఎందుకంటే నువ్వు అనుకునేది నీ రిలేషన్షిప్ వీళ్ళ వాళ్ళతో కాదు, నీ రిలేషన్షిప్ దేవుడితో. ఓకే, నేను ఎంత ప్రేమిస్తున్నా దేవుడా, నేను అందరిలో నిన్నే చూస్తా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు మాట్లాడేది దేవుడితోనే, నువ్వు చేసేది దేవుడితోనే, నువ్వు నీ లైఫ్ మొత్తం దేవుడే నా కోసం చేస్తున్నాడు అనుకో, దేవుడే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. దాని తర్వాత అస్సలు కంప్లైంట్ చేయొద్దు. ఎందుకు? నువ్వు దేవుడి మీద నమ్మాక కంప్లైంట్ చేస్తే ఆ దేవుడు తప్పు చేసినట్టే కదా. అలా చేసుకోవద్దు. అన్న మరి నాకు అలా ఎందుకు జరిగింది అప్పుడు అంటే, నీకు ఇవన్నీ తెలీదు కాబట్టి అలా జరిగింది. మళ్ళీ అన్న ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు తెలుస్తున్నాయి అన్న అంటే, నువ్వు లైఫ్లో చాలా పేరు సాధించాలి, చాలా కోట్లలో సంపాదించాలి అని నీకు బర్నింగ్ డిజైర్ లోపల దేవుడు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఈరోజు నీకు తెలుస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పటి నుంచి నేను ఏదనుకుంటే అలా అవుతుందా అన్న, నువ్వు నమ్మి చూడు, అవుతుంది అనుకో, ఆ నమ్మకం ఉంచుకో, అవుతుంది. ఓకే, ఇంకోటి ఏదో పాయింట్ చెప్దాం అనుకున్నా. అబ్బా,
ఇది ఎవరికైనా వర్కౌట్ అవుతుందా? ఎవరెవరు నమ్మితే వాళ్ళందరికీ వర్కౌట్ అవుతుంది. ఓకే. హౌస్ వైఫ్ సంపాదించడం మొదలుపెట్టారు. దే బిలీవ్ అవును వస్తుంది అని. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మా హస్బెండ్కి 20,000 వస్తుంది ఇన్ హ్యాండ్ అనేవాళ్ళు. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమి? హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఉన్న డబ్బు గురించి రాసుకోవడం, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడం, నాకు లైఫ్లో ఇంత డబ్బులు వచ్చాయి దేవుడా థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి లైఫ్లో 1.5 lakhs చేతిలో వస్తున్నాయి. ఓకే. జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి, బోనసెస్ వచ్చేస్తున్నాయి. 40,000 ఇంక్రిమెంట్, 10 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 11 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 17 lakhs ప్యాకేజెస్. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా వీడియోస్, మాట్లాడుతూనే ఉన్నారు కదా అందరూ. ఇవన్నీ అందరికీ జరిగితే లోపల కడుపు మంట ఉండొద్దు. వాళ్ళకైతే నాకు కూడా అవుతుందని ఒక చల్లగా ఉండాలి కడుపు. అలా చల్లగా కడుపు ఉంటే వేరే వాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ అయితే నీకు కూడా ఆ టైం తొందరగా వస్తుంది. నిజంగా చెప్పాలంటే వేరే వాళ్ళ ఫాలోవర్స్ని చూసి, వేరే వాళ్ళ ప్రొఫైల్స్ వైరల్ అవుతున్నాయని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అది నా రియాలిటీ అయిపోయింది. ఒక్కవేళ వేరే వాళ్ళ ఆర్ట్ని చూసి అప్రిషియేట్ చేసి, ఇప్పుడు నా స్టోరీ చూస్తే అందరు ఆర్ట్ వర్క్స్ పెడుతూ ఉంటా కదా, ఏదో అలా చూసి చూసి నాకు అస్సలు బేసిక్స్ తెలీదు, కానీ దేవుడు నేర్పించేశారు. అలా జరుగుతాయి. నువ్వు వేరే వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉండు, నీ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా ఇవన్నీ నా ముందు మాట్లాడొద్దే, కట్ చేసి. మమ్మీ కూడా అలా మాట్లాడితే ఇలా మాట్లాడొద్దు మమ్మీ, అంత సింపుల్. ఓకే, నేనేది చెప్తే అందరికి అర్థమవుతుంది అని నువ్వు మైండ్లో అనుకున్నావు అనుకో, అది వేరే వాళ్ళకి అర్థమయ్యి తీరాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అంత కాన్ఫిడెంట్ లేను అనుకో తెలుగులో. నిజంగా చెప్పాలంటే నాకు తెలుగు చాలా ఇష్టం, నేను మాట్లాడుతున్నా. అది నీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నేను లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. దేవుడా మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, నేను చెప్పేవన్నీ ఇంత మంచిగా చెప్పగలుగుతున్నా, ఆమెకు అంత మంచిగా అర్థమైపోతుంది, ఈ వీడియో చాలా మంది వరకు రీచ్ అవుతుంది, వాళ్ళ లైఫ్స్ కూడా సెట్ అయిపోతాయి దేవుడా అని ఒక సంతోషం లోపలే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. నేను చెప్పాను కదా నోటిఫికేషన్స్ వస్తాయని, అలా నా మనసులో అప్పటి నుంచి టంగ్ 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 గంటలు కొట్టుకుంటున్నాయి మైండ్లో. అరే నువ్వు అనుకున్నావు కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా నేను చాలా రోజుల నుంచి ఇట్లనే అనుకుంటున్నా, లైక్ అరే నాకు ఎవరితోనో ఇట్లా మాట్లాడాలి. నేను దేవుని లిటరలీ ఇట్లా అడుగుతుండే అనమాట, లైక్ మీరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వచ్చు కదా, మీరు మాట్లాడితే బాగుండు. ఇట్లా సబ్ కాన్షియస్ మైండ్ ఇట్లా థాట్స్ వస్తుండే, లైక్ ఫోటో చూడంగానే మీ వర్జన్ ఏంటి నా విషయంలో, ఐమ్ ఫేసింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, మీరు ఏదైనా చెప్పండి. సో అట్లా రోజు చూసి ఎందుకో ఈ రోజు మార్నింగ్ సడన్ గా అంటే హెల్ప్ఫుల్ అవుతుందేమో అని ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే కూడా ఐ ఫీల్ దట్ ఓకే, మొన్ననే కదా నేను అనుకున్నా లైక్ ఐ వాంటెడ్ టు స్పీక్ టు గాడ్ అని. ఇప్పుడు మీరు చెప్పేటి కూడా నాకు అట్లనే రిలేటబుల్ అనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ది కాల్ గంటలు మోగుతాయని, మోగింది కదా అలా. ఇప్పుడు ఒక్కసారి నువ్వు గ్రేట్ఫుల్గా ఉంటే పొద్దున్న నుంచి నువ్వు అస్సలు ఆ రోజు అస్సలు నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేస్తే నీ మేనిఫెస్టేషన్స్ని నువ్వే, లక్ష్మీ అమ్మవారు వస్తూ ఉంటే తలుపులు మోసుకోవడమే. ఓకే ఆ మైండ్ సెట్లో ఉంటే నువ్వు అస్సలు కంప్లైంట్ చేయవు. ఇప్పుడు దేవి నా తల్లినే కదా, ఒక తల్లి ₹1 అడిగితే మన ఒక్క రోటీ అడిగితే ఒక 2 రొట్టెలు చేసి పెడుతుంది కదా అమ్మ. ఒక్క ముద్ద అన్నం ఏమంటే ఎక్స్ట్రానే ఇస్తుంది, కానీ తక్కువ అవ్వనివ్వదు కదా. అలా నేను దేవుడిని డబ్బులు అడిగినప్పుడు ఎవరు ఏం చెప్తారో పట్టించుకోకు. ఈ రోజు నుంచి నీ రిలేషన్షిప్ దేవుడితోనే. నీకు మాట్లాడేది ఉంటే, బాధలు ఉంటే దేవుడికే చెప్పు. ఆ బాధను కూడా బాధలా చూసుకోకు. నువ్వు ఏదో నేర్పియాలనుకుంటున్నావు, అది ఏందో నాకు చెప్తే తొందరగా నేను ఇంత బాధపడను కదా అని అలా చెప్పి చూడు. ఆ ప్రేమగా ఒక మిత్రుడితో మాట్లాడినట్టు దేవుడితో మాట్లాడి చూడు, లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. పాప ఏడుస్తావు. ఏమంటారు, ఏ పాలు అంటారు, ఏదో అంటారు కదా,
కళ్ళ నుంచి హ్యాపీ టీయర్స్ ఏమంటారు, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. అది నీకు ఒక అలవాటు అయిపోతుంది. స్నానం చేస్తూ చేస్తూ నీళ్ళ కోసం థ్యాంక్ యూ, సబ్బు కోసం థ్యాంక్ యూ, తింటూ తింటూ అన్నం కోసం థ్యాంక్ యూ. అప్పుడు ఫోన్లు గీన్లు ఏం చూడొద్దు, దాని మీదే ఫోకస్ చేయాలి. వాష్రూమ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా పొద్దున్న లేసి పార్టీ చేస్తున్నప్పుడు ఇంత కంఫర్టబుల్గా అయిపోతుంది దేవుడా, ఇంత మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఇచ్చావు దేవుడా, థ్యాంక్ యూ. నడుస్తున్నప్పుడు సడన్గా రియలైజ్ అవుతుంది కదా, అబ్బా నా కాలు ఇంత మంచిగా ఇచ్చావు దేవుడా, థ్యాంక్ యూ. ఇలా ఒక అలవాటు చేసుకో, నీకు ఇన్ని మిరాకిల్స్ అవుతాయంటే నువ్వు నెక్స్ట్ టైం నువ్వే ఫోన్ చేసి చెప్తావు, అన్నా ఏమైపోయిందన్నా అన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే. నిజంగా ఒక్కొక్కరైతే ఫోన్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఏడుస్తుండే కాల్స్ మీద, ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఏం జరుగుతున్నాయి అన్న ఇవి, నాకు అస్సలు ఇంత ఈజీగా ఉంటుందా లైఫ్, ఇది ఇంత చీట్ కూడా ఇది అసలు నాకు తెలియలేదు. ఇప్పుడు దాని గురించి చెప్తూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. నా క్లయింట్స్ అలా చెప్తూ ఉంటే వాళ్ళు ఫస్ట్ మొన్న ఒక షేర్ చేశాను చూడు, ఆ డాక్టర్ ఆయన ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమవుతుంది ఆయన తెలీదు, ఏడుస్తున్నాడు. ఆ డైరీ మెయింటైన్ చేయరా, అన్నీ రాసుకోరా, థ్యాంక్ యూ ₹1 వచ్చినా థ్యాంక్ యూ దేవుడా అని రాసుకోరా, ఖర్చులైనా ఇవి బయటికి వెళ్తే ఇంకా పెద్దగా అవి వస్తాయి, దేవుడు నాకు ఎంత ఇచ్చారు కదా అని ఖర్చు పెట్టుకోరా, అవన్నీ చెప్పాక మొన్న ఆయన హ్యాపీగా 8 minutes వీడియో చేసి పంపాడు. దాంట్లో నేను కొంచెం కట్ చేసి పాయింట్ టు పాయింట్ ఒక 2 minutesలో చూపెట్టాను. నువ్వు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకో, ఏ డౌట్ వచ్చినా భయపడొద్దు. నువ్వు డబ్బు గురించి భయపడుతున్నావు కాబట్టి నేను చూసి ఎవరన్నా భయపడితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా? లేదన్నా వెళ్ళను. అలానే నువ్వు డబ్బుని చూసి భయపడితే డబ్బు నీ దగ్గరకు రాదు. చిన్న పిల్లలని కూడా అరే నువ్వు పడిపోతావురా, అక్కడికి వెళ్ళకరా, ఇది చేయకరా, అలా చేయకరా, నా పక్కనే కూర్చో, ఇదే చెయ్యి అదే చెయ్యి, నువ్వేంది ఐటీ పెరగట్లేదు, నువ్వేంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలానే ఉన్నావు, నువ్వేంది లొల్లి పెడుతూ ఉంటావు, నువ్వు ఇంపార్టెంటే కాదు, ఇలా చెప్తే ఎవరన్నా నీ దగ్గరకు వస్తారా? ఇంకా దూరం పరిగెడతారు. అలానే నువ్వు డబ్బుని గట్టిగా పట్టుకొని కూర్చోవాలి, అస్సలు ఖర్చు పెట్టకుండా. ఏమంటారు దాన్ని, కంజూస్ని ఏమంటారు, పిసిమారిగా ఉండి, అరే దేవుడు నీకు ఇస్తున్నాడు కదా, నీకు ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తున్నాడు కదా, ఖర్చు పెట్టు, హ్యాపీ ఫీల్ అవ్వు, హ్యాపీ ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్పు. ఖర్చు పెట్టినప్పుడల్లా ఇవి బయటికి వెళ్తున్నాయి కదా, ఎన్ని రెట్లు ఇంకా అయ్యి వస్తాయి నమ్ము. అలా నువ్వు నమ్మగలిగితే అది అయ్యి తీరాల్సిందే. ఓకే. నెక్స్ట్ ఆ పిల్లలకి నువ్వు ఇక్కడే కూర్చోరా అంటే కూర్చుంటారా? అలానే నువ్వు డబ్బును ఒక్క దగ్గరే ఇరికి పెట్టాలి, ఫ్లోలోనే ఉండద్దంటే అది అలా ఉండదు, దేవికి ఇష్టం ఉండదు. పిల్లలు ఎలా అయితే పరిగెడుతూ ఉంటారో గ్రో అవుతూ ఉంటారో అలానే నువ్వు ఎక్కడో ఒక్క దగ్గర ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, అది గ్రో అయితేనే ఉండాలి. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలని మనం ఎక్కిరిస్తూ ఉంటాం, నువ్వు పొట్టిగానే ఉండిపోయావు ఇది అది అంటే వాళ్ళు వస్తారా? అలానే నీకు బాగా లేట్ అయిపోతుందా, ఫోన్ పెట్టాలా? ఓకే. మీరు చెప్తుంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా లిటరల్లీ, నిజమే కదా అట్లా చేస్తే ఎవరు రారు కదా అని చెప్పేసి. అలానే పిల్లలని నువ్వు పొట్టిగా ఉన్నావురా, నువ్వు ఇలా ఉన్నావురా, అలా ఉన్నావురా అంటే నీ దగ్గర పిల్లలు ఎలా అయితే రారో, నువ్వు డబ్బు గురించి కూడా నాకు డబ్బు పెరగదు అంతే ఉంటుంది, వచ్చింది ఖర్చు అయిపోతుంది అలా మాట్లాడుకుంటే నీ డబ్బు కూడా నీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుంది. డబ్బు గురించి మంచిగా మాట్లాడు, పెరుగుతుంది అనుకో. ఇప్పుడు పిల్లలని దగ్గర రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళని మెచ్చుకోవాలి. అరే నీ చొక్కా చాలా బాగుందిరా, పాపా నీ ఫ్రాక్ చాలా బాగుంది, నువ్వు ఎంత ముద్దుగా నవ్వుతావు, నువ్వు ఎంత బాగుంటావు, నువ్వు అందరితో ఎంత మంచిగా మాట్లాడుతావు. ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడకపోయినా నిన్ను దూరం నుంచి చూస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ అక్కా అని వచ్చేస్తారు. అవునా కాదా?
అవునన్నా. అలానే నువ్వు డబ్బు గురించి మంచిగా మాట్లాడు, డబ్బును చూసి హ్యాపీ ఫీల్ అవ్వు, డబ్బును చూసి సంతోషపడు, డబ్బును చూసి నువ్వు ఎంత మంచిగా ఉన్నావు, నీ వల్ల నాకు ఎన్ని లగ్జరీస్ దొరుకుతున్నాయి, నీ వల్ల నేను ఎంత మంచిగా చదువుకున్నా, నీ వల్ల నాకు ఇంత మంచి బట్టలు దొరికాయి అని ఆ ఫీలింగ్లో ఉన్నావు అనుకో, నువ్వు వద్దొద్దనుకున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. వద్దొద్దనుకుంటే రావు కానీ అంటే నీకు అర్థమైందా? అర్థమైందన్నా. ఇంకోటి ఏంటంటే జనరల్గా అందరు జాబ్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. నాకు జాబ్ రాలేదు, నాకు జాబ్ పోయింది. అరే నువ్వు మనసులో అనుకుంటూ ఉంటావు, దేవుడా నేను ఇంకా గ్రోత్ అవ్వాలి. ఒక ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వాలంటే ఆ ఫోన్ కొన్ని మినిట్స్ కోసం ఆగుతుంది. అలానే నీ జాబ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలంటే అది కొన్ని డేస్ వరకు అయినా కొంచెం టైం కోసం అది ఆగుతుంది. ఫోన్ని చూసి ఫోన్ పాడైపోయిందా బావా బాధపడితే ఏం లాభం? అలానే జాబ్కి గ్యాప్ వచ్చినా, ఏ బిజినెస్కి గ్యాప్ వచ్చినా నేను సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నా అనుకోని హ్యాపీ ఫీల్ అవ్వు, టెన్షన్ తీసుకోకు, నువ్వు గ్రో అవుతావు. ఓకే. అలానే ఏది చదువుకోవాలన్నా, ఏ ఎగ్జామ్స్లో ఇరుకుతున్నా, అయ్యో నేను పాస్ అవ్వకపోతే, నాకు సీట్ రాకపోతే, ఇలా కాకుండా నేను నేర్చుకోవాలి. ఐ లవ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ ది ప్రివిలేజ్ టు డూ. ప్రివిలేజ్ ని తెలుగులో ఏమంటారు? ఐడియా లేదన్నా. ప్రివిలేజ్ ఇది నా సౌభాగ్యం అనుకున్నావు అనుకో, నువ్వు అంత మంచిగా చదువుకుంటావు. నేను మాట్లాడగలుగుతున్నా, ఇది నా సౌభాగ్యం అనుకుంటున్నా కాబట్టి ఒక గంట నుంచి మాట్లాడుతూనే ఉన్నా. నాకు వచ్చేసేగా డబ్బులు అనుకున్నాను అనుకో, ఇంకా అంతసేపు మాట్లాడాను కదా. ప్లస్ ఏది చేసినా దేవుడి సేవ. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది, దేవుడు నాతో చేయిస్తున్నారు అని ఒక లోపల సౌభాగ్యం అనుభవిస్తున్నా కాబట్టి చేస్తున్నా. అలానే నువ్వు డబ్బులు సంపాదించేటప్పుడు కూడా, ఇది నేర్చుకుంటున్నప్పుడు కూడా, ఇది నా సౌభాగ్యమే, నేను చేయగలుగుతున్నా, ఇది దేవుడికి సేవనే అనుకుంటే అది నీకు ఇంకా 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 ఫలితాలు చూపెడుతూనే ఉంటాయి. ఓకే అన్న. అన్ని ఆస్పెక్ట్స్లో సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. హెల్త్ కొంచెం పాడైనప్పుడే మనకు అరే హెల్దీ ఉన్నప్పుడు బాగుంటుంది కదా అనుకుంటాం, కానీ హెల్త్ ఉన్నప్పుడే థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటే హెల్త్ చాలా బాగా అవుతుంది. రిలేషన్షిప్స్లో వెళ్ళిపోయాక వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఐ లవ్ యూ అని చాలా మంది చేస్తారు. ఉన్నంతసేపు పట్టించుకోరు. ఉన్నంతసేపే మమ్మీ డాడీకి ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, ఇంత మంచి దోశ చేసావు మమ్మీ, ఇంత మంచి రొట్టె చేసావు మమ్మీ, ఇంత మంచి అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. సిగ్గుపడతాం, అయ్యా ఇంట్లో వాళ్ళకి సారీలు థ్యాంక్ యూలు ఎందుకు చెయ్యాలి, వేరే వాళ్ళకి ఎందుకు, వేరే వాళ్ళకి చేయొచ్చు కానీ ఇంట్లో వాళ్ళకి చేయవా? ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు కదా, అలానే రెస్పెక్ట్ బిగిన్స్ అట్ హోమ్. సారీస్ అంత ఏదో సినిమా డైలాగులు, పిచ్చి డైలాగులు. ఫ్రెండ్షిప్లో నో సారీ నో థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్లోనే ఫస్ట్ సారీ ఫస్ట్ థ్యాంక్ యూ ఉండాలా. బయట వాళ్ళకు కూడా చెప్పాలా, కాకపోతే ఫ్రెండ్షిప్లో ఫస్ట్ ఎవరినన్నా హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ రా నేను హర్ట్ చేశాను, అరే థ్యాంక్ యూ రా నువ్వు నా కోసం ఇంత చేసావు. బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. హస్బెండ్ వైఫ్లో కూడా హస్బెండ్ని అప్రిషియేటే చేయరు. వాడు పాపం అంతే చేస్తున్నాడు కదా, అప్రిషియేట్ చేయొచ్చు కదా. వైఫ్ని కొంచెం అప్రిషియేట్ చేసుకోవచ్చు కదా. అప్రిషియేట్ చేస్తే ఇంగ్లీష్లో అప్రిషియేట్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి పొగడడం, పొగడమే అంటారా, ఒకటి పొగడడం, ఇంకోటి పెరగడం. అప్రిషియేట్కి ఇట్ ఈస్ అప్రిషియేటింగ్, ది మార్కెట్ ఈస్ అప్రిషియేటింగ్, మై స్టాక్స్ హ్యావ్ అప్రిషియేటెడ్. ఓకే, పొగడడం అంటే అది పెరిగింది. అప్రిషియేట్ అంటే షీ అప్రిషియేట్స్ మై ఎఫర్ట్స్. కాకపోతే మ్యాజిక్ ఏంటంటే వెన్ యూ అప్రిషియేట్ సంబడి దే విల్ అప్రిషియేట్. అంటే మమ్మీ నువ్వు ఇంత మంచిగా ఉండేవని నువ్వు అప్రిషియేట్ చేసావనుకో, వాళ్ళు ఇంకా మంచిగా ఉండి దాని వాల్యూని అప్రిషియేట్ చేసి నీకు ఇస్తారు. అర్థమైందా? అర్థమైంది. అలానే నువ్వు అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటే దేవుడు నీకు ఏదేదైతే చేస్తున్నారో అది అప్రిషియేట్ అయితేనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది.
ఓకే. దేని గురించైనా బాధపడొద్దు, దేవుడే చూసుకుంటున్నారా నమ్మాలి, అది అవుతుంది నా మంచికే జరుగుతుంది అని నమ్మాలి. ఇంకోటి ఏంటంటే మనం బెంగళూరుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక టికెట్ తీసుకున్నప్పుడు ఆ టికెట్నే చూసుకుంటూ కూర్చోవద్దు. ఫ్రైడే బుకింగ్ చేస్తే ఫ్రైడే రోజే నీకు దొరుకుతుంది, ఫ్రైడే రోజే ఆ బస్ బయలుదేరుతుంది. ఓకే, ఎవ్రీడే వెళ్ళి బస్ స్టాప్లో కూర్చో కదా. ఫ్రైడే నా బస్ ఉంది సరే ప్రాక్టీస్ చేసుకుంటాను కూర్చో కదా. అలానే సరే నేను ఇంత సంపాదిస్తా అన్నప్పుడు అది వస్తుంది, వచ్చినప్పుడు ఆ లక్షలు ఆ కోట్లు వస్తాయి. కాకపోతే దాని గురించి ఆలోచించుకుంటూ లైఫ్లో వేరేవి ఎంజాయ్ చేయడం మానేయొద్దు. లివ్ దట్ డే. వర్క్ కోసం 1 hour, ఓకే, ఎంజాయ్మెంట్ కోసం 1 hour, ఎక్సర్సైజ్ కోసం 1 hour, ఏదైనా నేర్చుకోవడానికి 1 hour, అలా టైం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు అనుకో. ఒక్క ఆస్పెక్ట్లో నీకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా వేరే ఆస్పెక్ట్స్లో నువ్వు బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక్కటి వేరే దాంతో నీకు లింక్ ఉండొద్దు. కోపం వచ్చినప్పుడు చూడు, నీ సంతోషాలు నీ కోపాలు అన్నీ 1 minute కూడా కాదు, 1 second దాని లైఫ్. కాకపోతే నువ్వే ఆ హ్యాపీ ఫీలింగ్ గురించి అనుకుంటూ ఉంటే అది 1 minute వరకు కూడా నవ్వుతూ ఉంటావు, స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, 1 hour కూడా ఉంటుంది, 1 month కూడా ఉంటుంది, 1 year కూడా ఉంటుంది, 1 lifetime కూడా ఉంటుంది. అలానే చాలామంది ఏం చేస్తారు, హ్యాపీ గురించి ఆలోచించరు, కానీ ఏదో ఒకటి ఎప్పుడో సాడ్ది అయితే దాని గురించే ఆలోచిస్తారు. దాని గురించే ఆలోచించి అది 1 minute to 1 month 1 year లైఫ్ లాంగ్ ఒకటే బాధ ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేయాలి, అన్న ఈరోజు నాకు మమ్మీ మీద చాలా కోపం వచ్చింది, నేను చెప్పింది మమ్మీ వినలేదు, సరే నా కోపం అన్నది తీసేసావు, దాని గురించి ఇంకా బాధపడొద్దు. దేవుడు ఇది జరిగింది ఏదో పర్పస్ కోసం జరిగింది అని యూ షుడ్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఇమీడియట్లీ. ఆ సిచ్యువేషన్ని ఫర్గివ్ చేసుకోవాలి, యూ షుడ్ మూవ్ ఆన్. తర్వాత వెళ్ళి ఒక 5 minutes మమ్మీ సారీ మమ్మీ ఇలా అయింది కదా, ఇలా నువ్వు చెప్పేసుకో. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ నాట్ స్పాయిల్ యువర్ ఎంటైర్ డే ఆల్సో. అన్న అంత ఈజీనా అంటే ఎస్, నువ్వు ఇప్పుడు ట్రై చేయి. నేను చాలా హ్యాపీ దేవుడా, థ్యాంక్ యూ, నేను చాలా హ్యాపీ దేవుడా 30 times నువ్వు చెప్పుకో. దాని తర్వాత నువ్వు నోటీస్ చేస్తావు, యూ విల్ బీ లాఫింగ్ ది ఎంటైర్ డే. అలానే నీకు ఇప్పుడు ఏ బాధ వచ్చినా ఒక 30 times దాని ఆపోజిట్గా ఆలోచించేస్తే నీకు అప్పుడే సొల్యూషన్ దొరకడం మొదలైపోతుంది. ఓకే, ఇవన్నీ ప్రాక్టీసెస్ నువ్వు చేస్తూ ఉండు, లైఫ్లో చాలా స్మూత్గా ఉంటుంది. అసలు ఏం బాధపడకు, దేవుడు నీతోనే ఉన్నాడు అని అనుభవిస్తే దేవుడు నీకు ఎన్నో అనుభవాలు చూపిస్తాడు. ఓకే, ఇంకా బ్యాటరీ ఎలా అయితే ఫోన్లో అయిపోతే మనం ఛార్జింగ్ చేసుకుంటామో అలానే అన్నా ఆ రోజు నీతో గంట మాట్లాడాను చాలా బాగుంది, కానీ ఇప్పుడు మళ్ళీ స్టేట్ ఆఫ్ మైండ్లో వచ్చేసానంటే ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. మైండ్కి మంచి నీ గురించి చెప్పుకుంటూ ఉండాలా, నీ గోల్స్ని గుర్తు చేయించుకుంటూ ఉండాలా. దేవుడే నాకు గోల్స్ చేస్తున్నారు కదా, దేవుడే చేసుకుంటారా అని గుర్తు చేస్తూ ఉండాలి. ఆకలి అయితే ఆకలి గురించి ఆలోచించొద్దు, ఏం తినాలో దాని గురించి ఆలోచించాలా. ఆల్ క్లియర్ హ్యాపీ. ఈ విషయాలన్నీ మనం ఓన్లీ ఫైనాన్షియల్ కాకుండా వేరే విషయాలలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. yes, everything in life the secret is very simple. ఏది జరుగుతుందో దట్ ఈస్ నాట్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. అది నువ్వు పాస్ట్లో అలా ఆలోచించావు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. ఈరోజు నేను చాలా హ్యాపీ ఉన్నానని ఆలోచించుకున్నావు అనుకో, ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఓకే, ఈరోజు అన్నీ నాకు అన్నీ నువ్వు ఒక్కసారి రేపు ట్రై చేయి. ఈరోజు పడుకుంటున్నప్పుడు టుమారో విల్ బీ అన్ అమేజింగ్ డే, ఐ విల్ హ్యావ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనుకో, నీకు ఎన్నో సర్ప్రైజెస్ వస్తాయి. నేను చాలా హెల్దీ ఉన్నా అనుకో, నీ హెల్త్ ఈరోజు ఎలా ఉన్నా రేపటి నుంచి నీకు కొంచెం డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది, నువ్వు హెల్దీ అయితేనే ఉంటావు. యూ షుడ్ జస్ట్ బిలీవ్, యూ షుడ్ థరలీ అప్రిషియేట్ ఇట్ అండ్ యూ విల్ బికమ్ దాట్. ఓకే, జస్ట్ కీప్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ వాంట్. ది హోల్ ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ ఓన్లీ ఫోకస్ ఆన్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, కానీ నీ లైఫ్లో నీకు ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తే నీకు దాన్ని దొరుకుతుందిరా. కానీ నమ్మకమే లేదు, అది అవుతుందా, ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, అలా ఉంటుంది. ప్రెసెంట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను 30 అన్నా. హలో చెప్పు హలో
చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు నేను 30 years అన్నా. ఓకే. సో ఈ మ్యారేజ్ ఇష్యూస్ అట్లా కొన్ని నడుస్తున్నాయి అనమాట. అంటే ఏమంటారు, నాట్ ఫైండింగ్ అ పర్ఫెక్ట్ మ్యారేజ్. సో ఫ్యామిలీ నుంచి కొంచెం ఇట్లా ప్రెషర్ ఉందన్నమాట. లైక్ ఒక పర్టికులర్ టైంలో. అవన్నీ పట్టించుకోక ఇంకా. ఓకే. రైట్ నౌ యూ వాంట్ టు చేంజ్ యువర్ వైబ్, యూ వాంట్ టు బికమ్ దట్ హ్యాపీ పర్సన్. నీకు ఇప్పుడు అంత దేవుడి చేతిలో ఉన్నాక నువ్వు ఇంకా బాధపడేది ఏంది? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? దేవుడి మీద వదిలేయి కదా. అప్పుడు ఏమవుతుంది, నువ్వు రేపటి నుంచి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తావు, నువ్వు ఒక హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటావు. నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి వాళ్ళే నీకు తగులుతారు తెలుసా. 98.5 FM రేడియో నేను ట్యూన్ ఇన్ అయ్యి ఉంటే నాకు బెంగాలీ సాంగ్స్ ఎలా వస్తాయి? నేను హిందీ ఛానల్ ఆన్ చేస్తే దాంట్లో నాకు తెలుగు పాటలు ఎలా వస్తాయి? సరే, నా హిందీ యూట్యూబ్ ఛానల్లో ఈ ఒక్క తెలుగు వీడియో వచ్చేసింది అనుకో, కాకపోతే ఎలా వస్తాయి? రావు. అలానే నువ్వు ఒక ల్యాకింగ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, నన్ను ఎవ్వరు ఇష్టపడరు ఉన్న ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు ఎందుకు ఇష్టపడతారు? నీకు ఉల్టా అలాంటి వాళ్ళే తాకుతారు. ఎందుకు? నువ్వు ఆ పాటలు పాడుతున్నావు కాబట్టి ఆ పాటలే వస్తాయి. నువ్వు ఆ ట్యూనింగ్ చేసావు కాబట్టి అవే దొరుకుతాయి. నీకు ఏది కావాలి ఆ ట్యూనింగ్ చేసుకో, నీకు ఇంకా అవి దొరకడం మొదలైతాయి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదన్నా, క్లియర్ అయిపోయింది. ఓకే అన్న, మీ వీడియోస్ లో నేను ఒక చూసిన, ఒక పర్సన్ రోజు అయ్యేది రాసుకుంటున్నాడు, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అది ఇంప్లిమెంట్ చేయాలా అన్నా, లేకపోతే నార్మల్ గా అనుకుంటే సరిపోతుందా? అనుకుంటూ ఉంటే కూడా చాలా మంచిది, రాస్తే ఇంకా మంచిది. ఎందుకంటే రాస్తున్నప్పుడు నీ చేతిలో ఫోన్ గీన్ ఏమి ఉండదు. అవును. నీ మొత్తం ఫోకస్ ఒక్క నిమిషం. రాస్తున్నప్పుడు నీ మొత్తం ఫోకస్ దాని మీదే ఉంటుంది కాబట్టి. వాయిస్ క్లియర్ లేదు. సారీ. రాస్తున్నప్పుడు నీ మొత్తం ఫోకస్ దాని మీదే ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి అవి ఇంకా మంచిగా జరుగుతాయి. నేను చాలా కర్సివ్ రైటింగ్లో రాస్తున్నా. ఓకే, కర్సివ్ రైటింగ్లో రాస్తున్నప్పుడు రౌండ్ ఇలా రాస్తున్నా. దాన్ని మనీ బ్యాగ్స్ అంటారు. మనీ బ్యాగ్స్ అంటే ఏంది? ఇంకా 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 డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసి చూపెడతా. ఇలా థ్యాంక్ యూ భగవాన్జీ అని రాశాను. ఓకే, కింద ఎన్ని రౌండ్ పెద్దగా ఉంటే అవి మనీ బ్యాగ్స్ అంటారు. కొంతమంది సంతకం చేస్తారు, ఇలా తిప్పి మంచిగా వాళ్ళ పేర్లలో కింద అలా రౌండ్గా ఉంటాయి కదా, దాన్ని మనీ బ్యాగ్స్ అంటారు. నేను వీడియో పెడతా కదా, అప్పుడు చూస్తావు. దాన్ని మనీ బ్యాగ్, లేకపోతే గూగుల్లో కొట్టు కదా హ్యాండ్ రైటింగ్ మనీ బ్యాగ్స్ అని. అలా ఓకే అన్న, గాట్ ఇట్. కనిపించింది. శ్రీ జగన్నాథ కోసం చేసిన నెక్లెస్ బాగుంటుంది. దేవుడే చేయించుకుంటున్నారు, దేవుడే వేసుకుంటారు. ఏం చెప్తుండే? మనీ బ్యాగ్ హ్యాండ్ రైటింగ్. అలా ఇప్పుడు అలా రాసుకుంటున్నప్పుడు థ్యాంక్ యూ దేవుడా రాస్తున్నప్పుడు నేను మనీ బ్యాగ్స్ క్రియేట్ చేస్తున్నా అంటే నా లైఫ్లో చాలా డబ్బు వస్తుంది అని అనుకుంటూ ఉంటే అంత ఎనర్జీ దాంట్లోకి ఇస్తున్నావు కదా. నువ్వు ఏ ఎనర్జీ లోకంలోకి బయట ఇస్తే అదే నీకు దొరుకుతుంది కదా. నేను లోకంలో ఇంత ప్రేమ ఇచ్చేస్తున్నా, ఆ ప్రేమ నాకు దొరుకుతుంది కదా. నేను లోకంలో అందరు రిచ్ అవ్వాలి అనుకుంటున్నా, అందరు రిచ్ అవుతున్నారు, నన్ను కూడా ఇంకా ఇంకా రిచ్ చేస్తూనే ఉన్నారు కదా. అందుకే రాయాలి. ఓకే 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 అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సేమ్ హియర్. నువ్వు పంపించిన డబ్బులు కూడా మల్టిప్లై అయ్యి లక్షల కోట్లలో నీ లైఫ్లోకి వస్తాయి అనుకుంటే ఇట్ విల్ 100% కమ్. ఓకే ఓకే అన్న.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. మోస్ట్ వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ అన్న. రాధే రాధే. శ్రీ Bye అన్న. Thank you. బాయ్. వెల్కమ్. Bye. ఇప్పుడు इसमें గ్యాప్స్ है ना, ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఇక్కడ దీంట్లో గ్యాప్స్ కూడా ఉండవు. అది చేశాక ఈ ఐడియా వచ్చింది, ఇప్పుడు ఇది చేశాను. బాగుంది కదా, నేనేం చేయలేదు, దేవుడే చేయించుకున్నారు అలా. హరే కృష్ణ. నేను మీ ఆశీష్ రాజ్ బిట్కీకర్, మీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి, ఎక్సైటెడ్గా ఉండండి. మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉంటే లైఫ్లో అన్ని ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు కంప్లైంట్ చేయకండి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉండే అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జై జగన్నాథ్.